భారత జనగణన 2027పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉదయాన్నే నిర్వహించిన మార్నింగ్ వాక్ అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ అవగాహన ర్యాలీ ఘనంగా సాగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు. అనంతరం ఎంఎంఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. దేశ ప్రగతిని నిర్దేశించే జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ సత్యశారద దేవి మాట్లాడుతూ సెన్సస్ సిబ్బందికి ప్రజలందరూ సహకరించి సరైన వివరాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. ఇందులో ఎంతమంది ఉన్నారు, మనం ఏం పని చేస్తున్నాం, మన ప్రాపర్టీస్ ఏమున్నాయి, మనకి ఏం కాల్ వాడుతున్నాం, ఏ మొబైల్ ఫోన్, ఏ ల్యాప్టాప్ ఏమున్నది, ఎలక్ట్రానిక్ గుడ్స్ ఏమున్నాయి, అన్నీ కూడా అందులో పొందుపరుస్తుంది. సార్ అంటే ప్రత్యేక ఇంటెన్సివ్ రీజన్ ఇది ప్రతి 10 years జరగాల్సింది 2011లో జరగలేదు. మరి 2020లో 2011లో జరిగింది, తర్వాత 2020లో జరగాల్సింది పోస్ట్పోండ్ అయ్యి లాస్ట్ 2027 వరకు ప్రక్రియ పూర్తవుతుందని కలెక్టర్ గారు మనందరం తెలియవచ్చింది. కాబట్టి మనందరం కూడా భాగస్వామ్యం కావాలి, లేకుంటే మాత్రం మన ఓట్లు గల్లంతైతుంది. ఇప్పుడు ఈసారి ప్రక్రియతోనే మమతా బెనర్జీ గారు కొట్లాడుతున్నట్టు మన పేపర్లో చూస్తున్నాం చాలా మంది. మా యొక్క ఓట్లు గల్లంతైనే కాబట్టి దయచేసి ఓన్లీ ఈరోజు మన కాంగ్రెస్ నాయకులే వచ్చింది, కానీ మనమే ఇంపార్టెంట్, మనమే పార్టిసిపేట్ కావాలి. మనం కానీ పార్టిసిపేట్ కాకుండా ఇలా చాలా ఓట్లు గల్లంతైంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఆల్రెడీ పిఎల్సీ ఇస్తున్నాం. ప్రతి ఏది బూత్ మేనేజ్మెంట్ చేయడానికి మనం పిఎల్ఎస్ అంటాం కదా, అందరినీ కూడా లిస్ట్ ఇచ్చిండ్రు. మరి మనం అధికారులు వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రక్రియలో నమోదు చేసుకోవాలి. మన పేరు, మనం ఏం చేస్తున్నాం, ఏమున్నది, ఎంతమంది పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, మనం ఉద్యోగాలు చేస్తున్నామా, మన ఏం ప్రాపర్టీస్ అన్నీ కూడా అది చాలా గోప్యంగా ఉంచబడుతుంది. ఎవరు కూడా అయ్యో నేను చెప్తే నా సీక్రెట్ ఎవరైనా దొంగలిస్తారు, సైబర్ రైడర్ గారు దొంగలిస్తారు కాబట్టి ఏమాత్రం భయం లేకుండా ఈ డాటాను సేఫ్గా ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి మీ అందరికీ తెలుసు, ఈ జనగణనలో అందరూ కూడా పార్టిసిపేట్ కావాలి.